హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి బిర్యానీ అనుకుంటున్నారండి. బిర్యానీ అయితే కాదండి. టమాటాను ఉడకబెట్టి చక్కగా మిక్సీ పట్టేసి ఆ గుజ్జుతో టమాటా రైస్ చేశానండి. ముందుగా ఆయిల్ తీసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర వేసానండి. నెయ్యితో కన్నా ఆయిల్తో అయితే బాగుంటుందండి. ఇట్లాగా సగం చెక్క ఉల్లిపాయ కోసి తరుగు వేసాను. అలాగే 4-5 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసాను. జీడిపప్పు కూడా వేసానండి. నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇట్లా చేసుకు తినండి, చాలా ఈజీగా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేశానండి. 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఇంట్లో 2 టమాటాలు ఉంటే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసాను. ఉడకబెట్టి మిక్సీ పట్టిన టమాటా గుజ్జు 2 టమాటాలండి. మనం రైస్ వేసుకునే క్వాంటిటీని బట్టి టమాటాలని పెంచుకోండి. చక్కగా 2 మనుషులు చక్కగా తినేచ్చండి తృప్తిగాని. ఈ టమాటా గుజ్జులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, రుచికి తగినంత సాల్ట్, మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. నేను చేసిన క్వాంటిటీ 2 హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చండి. పొడి పొడిలాడుతూ కాకుండా ఇట్లా చక్కగా రైస్ ఇలా మిక్సీ పట్టుకున్న టమాటాతో చేసి చూడండి ఒకసారి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. ఇది వేడివేడి రైస్ తోటే కాదండి, మిగిలిపోయిన అన్నంతో కూడా మర్నాడు ఉదయం ఇట్లా చేసుకోవచ్చండి. నేనైతే గరం మసాలా యాడ్ చేశాను 1 టీ స్పూను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. లాస్ట్ దించే ముందు ఈ 2 యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. అంతేనండి, చాలా సింపుల్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.